వీడియోలో వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏఎం ట్రాన్స్మిటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. ఈ ఏఎం ట్రాన్స్మిటర్ ఉంటుంది కదా, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క ట్రాన్స్మిటర్ అంటే ఆ సిగ్నల్స్ అనేవి ఎలా ట్రాన్స్మిట్ అయితే అవి ఎలా యాంటీనాకి అనేవి వెళ్తాయో ఇప్పుడు చూద్దాం. వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ డయాగ్రామ్ ఒక్కొక్కటి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెసేజ్ సిగ్నల్ అనేది మనకు ఇన్పుట్గా ఇస్తామన్నమాట. మెసేజ్ సిగ్నల్ ఇస్తే మెసేజ్ సిగ్నల్ ఎంత 20 Hz టు 20 kHz యొక్క రేంజ్ ఉన్న మెసేజ్ సిగ్నల్ అనేది ఇస్తాం. ఈ 20 kHz నుంచి 20 kHzకి రేంజ్ ఉండేది ఏంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, దాన్నే ఆడియో సిగ్నల్ అంటాం. ఆడియో సిగ్నల్ యొక్క రేంజ్ వచ్చేసి 20 Hz టు 20 kHz ఉంటుంది అనమాట. దాన్నే మనం ఆడియో సిగ్నల్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తున్నాం అనమాట. ఆడియో సిగ్నల్ అనేది ఇస్తాము. ఆడియో సిగ్నల్ని మనం ఇక్కడ మెసేజ్ సిగ్నల్ అనొచ్చు, లేదా ఇక్కడ ఆడియో సిగ్నల్ అయినా మీరు రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆడియో సిగ్నల్ దేనికి ఇచ్చిన, ప్రీ యాంప్లిఫైర్కి ఇచ్చిన. ఆ ప్రీ యాంప్లిఫైర్ తర్వాత ఏఎం మాడ్యులేటర్ ఉంటుంది. ఏఎం మాడ్యులేటర్కి ఆర్ఎఫ్ ఆసిలేటర్ అనేది ఉంటుంది. ఆర్ఎఫ్ ఆసిలేటర్ అంటే క్యారియర్ సిగ్నల్ అనమాట. నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్ మెసేజ్ సిగ్నల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పవర్ యాంప్లిఫైర్కి అనేది ఇస్తాం. పవర్ యాంప్లిఫైర్కి ఇచ్చిన తర్వాత ఈ పవర్ యాంప్లిఫైర్ అనేది ట్రాన్స్మిషన్ యాంటీనాక్ అనేది ఇస్తుంది. సిగ్నల్ అనేది అలా ట్రాన్స్మిటెడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ తీసుకుంటే మొబైల్లో ఇన్ని ప్రాసెస్ ఫస్ట్ ప్రీ యాంప్లిఫైర్ జరిగి ఏఎం మాడ్యులేటర్ జరిగి ఆర్ఎఫ్ జరిగి తర్వాత పవర్ యాంప్లిఫైర్ నుంచి మనకు సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట. వితిన్ సెకండ్స్లో సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది బై ద ఏఎం మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వల్ల ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రీ యాంప్లిఫైర్ అనేది ఏం వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్లో Preamplifier is a device which amplifies the input audio frequency signal. ప్రీయాంప్లిఫైర్ అనేది ఒక డివైస్ అనమాట. దీన్ని మనం ఇచ్చిన ఇన్పుట్ ఆడియో సిగ్నల్ అని చెప్పినా కదా, ఇప్పుడు నేను మాట్లాడే ఈ సిగ్నల్ని మనకు ఎక్కువ సౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ లౌడ్ స్పీకర్స్ తీసుకుంటే మనము గార్డ్లెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని వితౌట్ వైర్ ఉండేవి మనం మాట్లాడితే అది మనకు స్పీకర్ నుంచి మనకి ఎలా లౌడ్గా వినిపిస్తుంది. దాని వాయిస్ అనేది చాలా లౌడ్గా ఉంటుంది కదా, మోర్ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్నే ఆ సౌండ్ ఇచ్చేదానికి మనం ఏది యూజ్ అవుతుంది అంటే ఈ ప్రీ యాంప్లిఫైర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఎఫ్ ఆసిలేటర్ ప్రొడ్యూస్ ఏ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. చెప్పినా కదా, ఇది క్యారియర్ సిగ్నల్కి యూజ్ అవుతుంది. క్యారియర్ సిగ్నల్ అనేది హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏఎం మాడ్యులేటర్ ఈజ్ ఏ డివైస్ విచ్ పర్ఫార్మ్స్ మాడ్యులేషన్ అండ్ ప్రొడ్యూస్ ఏఎం మాడ్యులేటెడ్ సిగ్నల్. ఏఎం మాడ్యులేటర్ అనేది ఒక డివైస్. ఇది ఏం పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే మాడ్యులేషన్ అండ్ ప్రొడ్యూస్ ఏఎం మాడ్యులేటెడ్ సిగ్నల్. మాడ్యులేషన్ జరిగి ఏఎం మాడ్యులేషన్ సిగ్నల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్ అంటే యాజ్ యూజువల్గా ఈజీ ఉంటుంది. పవర్ యాంప్లిఫైర్ ఏంది, పవర్ యాంప్లిఫైర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ఏ ఏఎం మాడ్యులేటెడ్ సిగ్నల్ విచ్ ఈజ్ జనరేటెడ్ బై ద ఏఎం మాడ్యులేటర్. ఈ పవర్ యాంప్లిఫైర్ అనేది పవర్ అనేది ఇంక్రీజ్ చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్కి ఇస్తే అది జనరేట్ అయ్యి అప్పుడు ఏఎం మాడ్యులేటర్ అనేది జనరేట్ అయ్యి నెక్స్ట్ ట్రాన్స్మిషన్ యాంటీనాకి అది షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ పవర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. పవర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది, 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కిలో వాట్స్, ఇంకోటి వచ్చేసి వాట్స్ అనమాట. వాట్స్ అనేది మనం దేనికి ఇస్తాము, వాట్స్ అనేది మనకు లో పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకునే దానికి వాట్స్ ఇస్తాం. అదే హై పవర్ కన్జ్యూమ్ చేసుకునే దానికి మనము కిలో వాట్స్ అనేది దానికి యాంటీనా ట్రాన్స్మిషన్కి మనము అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఎంత కావాలో పవర్ దాన్ని బట్టి మనము వాట్సా కిలో వాట్సా అనేది బేస్డ్ ఆన్ ద మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి మనం ఆ పవర్ అనేది దాని క్యాపబిలిటీ బట్టి మనం దాని పవర్ అనేది ఇస్తాం. పవర్ అనేది చెప్పినాం కదా, ఒకటి వాట్స్, పవర్ అనేది వాట్స్ ఆర్ కిలో వాట్స్. కిలో వాట్స్ అనేది మనకు లార్జ్ ట్రాన్స్మిషన్ అంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టు అమెరికా అంటే ఎక్కువ ట్రాన్స్మిట్ ఉంది కదా ప్లేస్, అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం కిలో వాట్స్ పవర్ అనేది యూజ్ చేస్తాం. అలానే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, ఏపీ నుంచి హైదరాబాద్ అంటే తక్కువ డిస్టెన్స్ కదా, తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏది యూజ్ చేస్తాం, పవర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్లో యూజ్ చేస్తాం అనమాట. అదే కిలో వాట్స్ అంటే అమెరికా, అలానే ఇంగ్లాండ్, ఇలా పెద్ద అంటే కంట్రీస్ ఇక్కడ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ 100,000 అలా కిలోమీటర్స్ ఉన్నప్పుడు మనము ఈ కిలో వాట్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఈ పవర్ యాంప్లిఫైర్ యొక్క యూజేజ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ AM transmitter and its block diagram with 1 by 1 explanation. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.